వలసలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భారతీయుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. చాలా మంది భారతీయులు తమ వీసా గడువు ముగిసినప్పటికీ స్వదేశానికి రాకుండా అక్కడే ఉండిపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత్లోని యుఎస్ ఎంబసీ వారికి హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైతే నిబంధనలు ఉల్లంఘిస్తారో వారిని వెంటనే అమెరికా నుండి బహిష్కరిస్తామని, అంతేకాకుండా భవిష్యత్తులో కూడా శాశ్వతంగా అమెరికాలో అడుగు పెట్టకుండా నిషేధాన్ని విధిస్తామంటూ స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ స్వీటీ అందిస్తారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి రోజుకొక కొత్త డెసిషన్స్ తో అందరికీ దడ పుట్టిస్తున్నారు. ఇప్పుడు అదే క్రమంలోనే ఇండియన్ యుఎస్ ఎంబసీ కూడా ఒక కీలకమైన పోస్టులను చేయడం జరిగింది. ఎవరైతే వివిధ రకాల వీసాకి సంబంధించిన వాళ్ళందరూ కూడా నాన్ ఇమిగ్రెంట్స్ అమెరికాకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా F1, H1, L1 మిగతా నాన్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇండియా నుంచి ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వాళ్ళ వీసా గనక తమ డేట్ ముగించుకున్న తర్వాత కూడా ఇక్కడ గనక ఇల్లీగల్ గా ఉంటే వాళ్ళందరినీ కూడా సెల్ఫ్ డిపోర్ట్ అయిపోవాలి అంటూ కూడా కొన్ని కీలకమైన ఆదేశాలను కూడా అమెరికన్ గవర్నమెంట్ రూల్స్ పాస్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం నాన్ ఇమిగ్రెంట్స్ గా ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కొన్ని అసాంఘిక కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేయడము, ముఖ్యంగా గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా ఉన్న కొన్ని ప్రొటెస్ట్లలో పాల్గొన్న వాళ్ళకి సంబంధించి ఇప్పటికే ఫైండ్ అవుట్ చేయడము, వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్న విదేశాంగ శాఖ మంత్రి మార్కో కొన్ని విషయాల ద్వారా పూర్తిగా వాళ్ళందరినీ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా డిపోర్ట్ చేయడం జరిగింది. ఏదైతే క్యాచ్ అండ్ రివోక్ ద్వారా ఇప్పటికే AI యూజ్ చేసుకొని ఇక్కడ సోషల్ మీడియాలో జరుగుతున్న గవర్నమెంట్ కి అగైన్స్ట్ గా జరుగుతున్న పోస్టులన్నిటికీ సంబంధించి ఇప్పటికే వాటినన్నిటిని కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాము అని చెప్పి అఫీషియల్ గా అమెరికన్ గవర్నమెంట్ చెప్తోంది. సిరీస్ లో ఉన్న నాన్ ఇమిగ్రెంట్స్ కి సంబంధించి L1, H1 అలాగే F1 స్టూడెంట్స్ కి సంబంధించి వాళ్ళందరూ ఇక్కడ ఉంటారో వాళ్ళ డేట్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా తిరిగి వాళ్ళ దేశానికి వెళ్ళాలి. ఒకవేళ అలా వెళ్ళని వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఉంటే వాళ్ళందరికీ సంబంధించి సడన్ టైం లిమిట్ ఇవ్వడము, అలాగే ఒక అప్లికేషన్ ఫిల్ చేసి ఆ అప్లికేషన్లో పూర్తిగా సెల్ఫ్ డిపోర్టేషన్ అవుతున్నాము అని కనుక చెప్పి వాళ్ళ దేశానికి వెళ్ళిపోతే ఖచ్చితంగా మళ్ళీ రీఎంట్రీకి అవకాశం ఉంటుంది అని చెప్పారు. కానీ ఒకవేళ ఎవరైతే సెల్ఫ్ డిపోర్టేషన్ చేసుకోరో వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్, స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసి తిరిగి మళ్ళీ అమెరికాకి ఎప్పుడు కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం లేకుండా వాళ్ళ వీసాస్ అన్నీ కూడా అమెరికాకి రాకుండా క్యాన్సిల్ చేస్తున్నాము అని కూడా చెప్పడం జరిగింది. స్వీటీ USA.